అనంతపురం జిల్లా కేంద్రంలో అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ నందు మంగళవారం సాయంత్రం 4:26 సమయంలో అనంతపురం రూరల్ సిఐ శేఖర్, ఎస్ఐ రాంబాబు తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సిఐ శేఖర్ మీడియాతో మాట్లాడుతూ, కక్కలపల్లి టమోటా మండీలో కూలీ మేస్త్రి పనిచేస్తూ తిరిగి గ్రామానికి వెళ్ళే కాశప్ప 2 నెలల క్రితం తన వ్యవసాయ పొలం అమ్మగా వచ్చిన డబ్బులతో చీరల వ్యాపారం చేయడానికి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అయితే అతని భార్య భాగ్యమ్మ రోజు వచ్చే కూలీ పనులు చేసి వెళ్ళేది. ఈ క్రమంలోనే 2 నెలల క్రితం కర్ణాటక రాష్ట్రం కోలార్కు చెందిన నవాజ్ బేగ్, గౌస్పీరా సౌభాగ్యల దగ్గర పనిచేరారు. సౌభాగ్య మరియు నవాజ్ బేగం మధ్య అక్రమ సంబంధం ఏర్పడి టమోటా మండీ మొత్తం ఈ విషయం తెలిసిపోయడం జరిగింది. ఈ సందర్భంలోనే అక్రమ సంబంధం విషయం తన భర్త కూడా తెలిసిపోయింది. భర్త అడ్డు తొలగించుకోవాలని ఉద్దేశంతోనే సౌభాగ్య ప్రియుడు నవాజ్తో కలిసి చర్చించి తన భర్తను అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని సందర్భంలో నవాజ్ మరియు సౌభాగ్యాలు చర్చించుకొని ఫిబ్రవరి 1వ తారీఖున పెనుగొండ పట్టణంలోని కియా ఎదురుగా ఉన్న చింతచోపులోకి తీసుకువెళ్ళి కాశప్పకు మద్యమును పుల్లుగా తాపి బీర్ బాటిల్తోనూ అక్కడున్న బండరాత్తోనూ కొట్టి చంపి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ సందర్భంలోనే 2వ తారీఖున అనంతపురం రూరల్ పోలీసులు హతుడి భార్య దేవరకొండ సౌభాగ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగిందని, ఈ దర్యాప్తులో నిందితులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగిందని, వారిలో ముఖ్యంగా నవాజ్ బేగ్ 25 సంవత్సరాలు కోలార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగాను, గౌస్పీర్ 25 సంవత్సరాలు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగాను, దేవరకొండ సౌభాగ్య 36 సంవత్సరాలు మార్కాపురం గ్రామం ధర్మవరం మండలం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి వీరిపైన కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని అనంతపురం రూరల్ సిఐ శేఖర్ పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. దగ్గర ఈ టమోటాలు లోడ్ చేసి వెహికల్స్కి లిఫ్ట్ చేసేటటువంటి పని చేసేటటువంటి వాళ్ళు ఈ క్రమంలో పనిచేసే క్రమంలో సదరు సౌభాగ్యతోని ఈ గౌస్పీర్ అనేటటువంటి వ్యక్తి యొక్క ఫ్రెండ్ నవాజ్ బేగ్కి సౌభాగ్యకి ఒక అక్రమ సంబంధం అనేది ఏర్పడింది. ఈ అక్రమ సంబంధంలో భాగంగా వాళ్ళు రాత్రిలో పూట మాట్లాడుకునేటటువంటి ఫోన్ కాల్స్ అన్ని విషయాలు కూడా ఈ సౌభాగ్య యొక్క భర్తకు తెలిసినాయని కాశప్ప అతను తన భార్యతో కొంచెం గొడవ పన్నాడని, ఈ క్రమంలో మనల్ని ఏమైనా చేస్తాడనే ఉద్దేశంతో ఆ సౌభాగ్యనే నవాజ్ బేగ్కి చెప్పి మీరు ఏ విధంగానైనా అతన్ని చంపండి లేకపోతే మనకి కష్టమవుతుందనే ఉద్దేశంతో ఆమె చెప్పడంతో ఈ నవాజ్ బేగ్ గౌస్పీర్ అనేటటువంటి వ్యక్తులు చింతతోపులోకి తీసుకుపోయి ఆ మందు తాగినట్టు యాక్షన్ చేసి అతనికి మందు తాపి వీళ్ళు అతనితో రాయితో కొట్టి చంపి ఇక్కడి నుండి పారిపోవడం జరిగింది. వాళ్ళని మా అనంతపురం జిల్లా ఎస్పీ దొర గారు శ్రీ పి జగదీష్ ఐపీఎస్ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు మా రూరల్ డిఎస్పీ గారు శ్రీ టి వెంకటేశ్వర సార్ గారి ఆధ్వర్యంలో మేము మా ఎస్ఐలు రాంబాబు అదేవిధంగా రఫీకు మా సిబ్బంది అందరం కూడా కొన్ని టీమ్స్గా ఫామ్ అయ్యి ఈరోజు 3 వ్యక్తుల్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల దగ్గర నుండి ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క మోటార్ సైకిల్, కాశప్ప యొక్క మోటార్ సైకిల్ పల్సర్ వెహికల్తో పాటు వారి ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక సెల్ ఫోన్ 3 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకొని ఆ 3 వ్యక్తుల్ని నవాజ్ బేగు, గౌస్పీరు, దేవరకొండ సౌభాగ్య 3 కూడా రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం అనేది జరుగుతుంది. గతంలో 10 కేసుల వరకు ఉన్నాయి. అయితే కేసులన్నీ కూడా కోలార్ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయి. దొంగతనం కేసులు, రాబరీ కేసులు, మర్డర్ కేసు కూడా ఉంది ఒకటి. సుమారు 10 కేసులు ఉన్నాయి అతనికి. మన సైడ్ అయితే ఎలాంటి కేసులు లేవు. వాళ్ళ భార్య ఈమెనే ఆయన భార్య మల్కాపురం విలేజ్ ఆఫ్ ధర్మవరం రూరల్ మండల్. డైలీ అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళు వాళ్ళు. వీళ్ళే హత్య చేశారంటే మనకి కొంచెం అక్కడ వాళ్ళు పనిచేసిన చోట కొంత సాక్షులను విచారించిన మెటకు వాళ్ళందరూ కూడా మనకు వీళ్ళపైన కొంత డౌట్ రేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ పోస్ట్ మార్టం అయిపోయేంత వరకు ఉన్న సౌభాగ్య ఆ రోజు నుండి కనిపించకుండా వెళ్ళిపోవడము, ఊరిలో రకరకాల అనుమానాలకు తావు రావడము, ఆమె కోసం వెతికినప్పటికీ కూడా ఆమె దొరకకుండా ఈరోజు ఆమెతో పాటు నవాజ్ బేగ్ అదేవిధంగా గౌస్పీర్ని కూడా తీసుకొని వాళ్ళు టౌన్లోకి ఏదో మాట్లాడుకోవడానికి వస్తున్నారని చెప్పేసి మనకు సమాచారం రావడంతో వాళ్ళందరినీ మనము అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి కన్ఫెషన్ చేసినప్పుడు ఈ ఫ్యాక్ట్స్ అని కూడా బయటకు రావడం